హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శోభానల్ విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్. మై డైలీ మార్నింగ్ రొటీన్ వీడియోని ఆల్రెడీ అప్లోడ్ చేసిన కదా, దాని కంటిన్యూషన్ అనమాట. అందులో ఆ వీడియో ఆల్రెడీ లెంతీ అయిపోతుందని ఇది నెక్స్ట్ పార్ట్ 2గా అప్లోడ్ చేశాను. పార్ట్ 1గా మై మార్నింగ్ రొటీన్ అప్లోడ్ చేశాను. ఒకసారి చూడకుంటే చూడండి. అండ్ వ్యూవర్స్, మీరు అందరూ ఈ వీడియో చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, నేను స్నానం చేసి వచ్చిన తర్వాత పిల్లలకి వేడి నీళ్ళు గ్యాస్ మీదనే చేస్తాను నేను. హీటర్ అలాంటివి ఏమి యూజ్ చేయను. కొంచెం భయం, అందుకని ముట్టుకుంటే ఏమన్నా అవుతుంది ఏమన్నా భయం, అందుకే కరెంటుకి. అందుకే గ్యాస్ మీద వేడి నీళ్ళు పెట్టేసి వాళ్ళకి తలస్నానం చేశాను. ఆ రోజు ఫ్రైడే తలస్నానం చేయించి నేను ప్రిపేర్ చేస్తున్నా వాళ్ళకి లంచ్, ఇట్లా వాళ్ళకి టిఫిన్ అన్నీ. అండ్ మా పెద్ద పాప ఆమె సెల్ఫ్గా రెడీ అయిపోతుంది. నేను మా చిన్న పాపని రెడీ చేస్తాను. అండ్ ఆమె హెయిర్ డ్రై చేయాలి కొంచెం, ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కదా. పచ్చిగా ఉంటే మళ్ళీ సాయంత్రం వరకు అలానే ఉంటుంది. ఇంతలో అందుకే హెయిర్ లీవ్ చేసిన అనమాట. ఇంతలో వాళ్ళకి టిఫిన్ పెట్టేసి అయిపోతుంది. ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఆ ఇడ్లీ వాళ్ళకి పెట్టేసిన తర్వాత అండ్ వాళ్ళకి హెయిర్ కొంచెం తడిగా ఉంటే తుడుస్తున్నా. టవల్ తీసుకొచ్చి తుడుస్తాను అనమాట. హెయిర్ అయిపోతుంది, లేకపోతే పచ్చిగా తల మొత్తం భారంగా ఉంటుంది రోజు మొత్తం. అందుకని వాళ్ళకి టిఫిన్స్ కావాల్సినవి పెట్టేసి తల మొత్తం డ్రై చేస్తున్నాం. మా పెద్ద పాప హెయిర్ కొంచెం థిక్గా ఉంటుంది, మా చిన్న పాపది థిన్ ఉంటుంది, చిన్న ఉంటుంది. ఆమె తొందర ఆరిపోతుంది కానీ పెద్ద పాపది ఆరిపోదు, అందుకని తుడిచేస్తున్నాం. ఇదే చాలా కష్టం అండి. ఇక్కడనే ఇక స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మా చిన్న పాప స్నానం చేసేంత వరకు సతాయిస్తుంది లేవడానికి, రెడీ అవ్వడానికి. కొంచెం స్నానం చేసి వచ్చిన తర్వాత జుట్టు వేసిన తర్వాత ఇక ఆమె కొంచెం స్కూల్కి వెళ్తున్నా కదా అని ఆ తెలివి వచ్చేస్తుంది. ఏం అంత సతాయించదు. ఇంతలో వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు కదా, టిఫిన్ చేసేంతసేపు నేను వాటర్ బాటిల్స్ అండ్ ఇక వాళ్ళకి స్నాక్స్ బాక్స్, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈరోజు స్నాక్స్ ఏంటి అంటే జామకాయ. వాళ్ళకి జామకాయ ఇట్లా వాళ్ళ ఫేవరెట్ ఫ్రూట్, అది పెట్టేస్తున్నాను అనమాట. ఇంకొకటి వాళ్ళ స్కూల్లో జంక్ ఫుడ్ నాట్ అలౌడ్, బిస్కెట్స్ స్నాక్స్లకి ఏం పెట్టొద్దు అనమాట. ఇప్పుడు అలా టిఫిన్ చేసి వెళ్ళిపోతారు కదా, చిన్న పిల్లలు కదా, అందుకని స్నాక్స్ టైం మా చిన్న పాపకి 1/2 అవర్ ఉంటుందేమో, పెద్ద పాపకి ఒక 10 minutes ఏమో ఉంటుంది. అందులో అట్లా తినేస్తారనమాట ఒక 15 minutes. మా చిన్న పాప ఎందుకో బయటికి వెళ్ళిపోయింది. చేతికి ఆమెకు మొత్తం ఏమి అంటుంది. ఫస్ట్ కొంచెం అంటే పోయి హ్యాండ్ వాష్ ఊకే చేసుకుంటుంది. అది ఆమెకు అలవాటు అయిపోయింది. నేను ఎంతలో ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా రైస్ చల్లారబెట్టిన అనమాట. ఫస్ట్ అంతలో దొండకాయ కూర వండినా కదా, దాన్ని కలిపేసి పెడతా. వాళ్ళు కలుపుకోవడానికి రాదు కదా స్కూల్లో, అది పెద్ద టైం. తినడానికి వాళ్ళు చాలా టైం తీసుకుంటారు ఇవన్నీ. ఎందుకని ఇద్దరు టిఫిన్ బాక్స్ రెడీ చేసి ప్యాక్ చేసి పక్కా పెట్టేస్తున్నాం. ఫ్రూట్స్ కూడా రెడీ చేసి పెట్టాను కదా, ఇందులో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పక్కా పెట్టేసాను అనుకో. లాస్ట్ పోయేంతవరకు నేను 15 minutes 20 minutes ముందే రెడీ చేసి పెడతాను. ఎందుకంటే పోయేటప్పుడు ఆగమాగం పోదు కదా, అందుకని. ఆ లంచ్ బ్యాగ్స్ కూడా రెడీ అయిపోయినాయి. వాళ్ళు తినడం కూడా అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చారు. ఇక చిన్న పాపకి జుట్టు వేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మా చిన్న పాపకి రెడీ అయిందనుకో, పెద్ద పాపని ఈజీగా జుట్టు వేయవచ్చు అనమాట. కానీ ఈ జుట్టు వేయడం పెద్ద టాస్క్. ఆమె చూడండి ఎన్ని తిరుగుతుందో అన్ని తిరుగుతుంది. నేను ఎట్లా చేస్తానో నాకే తెలీదు. చూడండి, ఆ జుట్టుని మళ్ళీ అల్లి దాన్ని కొంచెం నార్మల్గా వేస్తే జర నార్మల్గా ఉంది, అలా కాకుండా ముందు అల్లి ఆ జుట్టు చూస్తున్నారా. ఫస్ట్ అల్లి కొంచెం స్టైల్ కనిపిస్తారు కదా, జర ముద్దు కనిపిస్తారని అంత తొందరలో కూడా అట్లా జుట్టు వేస్తాను అనమాట. నాకు ఈ చిన్న పాపకి హెయిర్ యూజ్ చేస్తే బాగోదు. 2 జుట్లు వేస్తే చాలా ముద్దు కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఎంత ముద్దుగా ఉందో. అండ్ ఈమెకి అయిపోయింది. మా చిన్న పాపను రెడీ చేశాను. ఇంకా పౌడర్ ఇద్దరికి ఒక్కసారికే వేస్తాం. నేను నెక్స్ట్ ఇన్షర్ట్ ఏమంటుంది, ఫస్ట్ నన్ను రెడీ చేసి అందుకే ఇన్షర్ట్ వేసిన అనమాట. చూడండి, ఇన్షర్ట్ చేసిన, ఆమెను రెడీ చేసిన. ఇంతలో పెద్ద పాపని తీసుకొని వచ్చిన. సరే రెడీ చేసినా కదా, ఇక ఆమె కాముగా ఉండని వస్తుంది. ఇంట్లో ఏముంటే ఏది పక్కగా నార్మల్గా కూర్చోదు, ఏది ఉంటే అది చదువుతుంది. ఆ బిస్కెట్ ఊరికే నార్మల్గా తీసుకురాను, కానీ అది పాలు అవుతలేరని తీసుకొచ్చిన అనమాట. అది తీసుకొచ్చింది కనిపించింది కథం. ఇప్పుడు అది ఇచ్చేదాకా వెంబడబడింది ఆ బిస్కెట్స్ ఇట్లా. అందుకే అంత కాము కూర్చునేది, లేకపోతే ఏదో ఒక సతాయిస్తూనే ఉంటుంది. పెద్ద పాపకి కూడా సేమ్ స్టైల్, హెయిర్ స్టైల్ కొంచెం పెద్దగా ఉంటుంది హెయిర్.
ముందు అల్లేసి సేమ్ హెయిర్ స్టైల్ చేశాను. ఇక్కడ చాలా టైం తీసుకుంటే కానీ టగడగడగడ చేసేస్తాను. అసలు అంతకుముందు జడేసుకోవడమే అలాంటిది ఇప్పుడు మా పిల్లల కోసం టగడగడగడగా చేసేసిన. ఈ హెయిర్ కూడా డ్రై అయిపోయింది చూడండి. చేసి ముందు అల్లి కొంచెం స్టైల్ ముద్దు కనిపిస్తారు. అట్లా నార్మల్గా వట్టిగా వేసేస్తే మంచిగా అనిపిస్తలేదు. అందుకని కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ముందుగా వెళ్తే కొంచెం స్టైలిష్గా వేద్దామని అట్లా ట్రై చేసినాం. అదే వర్కౌట్ అయింది. ఈజీగా కనిపిస్తే తొందర అయిపోతుంది. మళ్ళీ చూడడానికి కూడా ముందుది హెయిర్ ముందు రాకుండా వాళ్ళకి విసుకోకుండా అదే చదువుకునేటప్పుడు రాసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. బేబీ హెయిర్ మాత్రం ముందు ఉంటుంది. క్లిప్స్ కూడా పెట్టాను చూడండి అల్లింది. అండ్ మిగిలిన హెయిర్కి కూడా క్లిప్స్ పెట్టాను అనమాట. చిన్న పాపకి పెద్ద పాపకి మొత్తం 6 క్లిప్స్ అంటే 12 క్లిప్స్ యూజ్ చేస్తాను ఇద్దరికి. ఆమె ఏమో చేస్తుంది మా చిన్న పాప. మీరు అబ్జర్వ్ చేయండి. ఆమె దశలో ఆమె ఉన్నది. నేను లవ్ యూ అంటాను. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు వీడియో తీస్తే కనిపిస్తుంది ఆమె చేసేవన్నీ. నేను అంత అబ్జర్వ్ చేయను ఎందుకంటే తొందరలో ఉంటాయి కదా. ఇక ఆమెది అయిపోయింది. ఆ పెద్ద పాప ఆమెకు సెల్ఫ్గా రెడీ అవుతుంది అనమాట. చిన్న పాపకి రెడీ చేస్తున్నా. పౌడర్ వేసి ఫస్ట్ కాటుక కొంచెం పెడతా. టిక్లీ పెడతాను కానీ ఉంచుకోదు. ఆ కాటుకేసి పౌడర్ పెడితే ఉంచుకుని ఉంటుంది. అబ్బాయిలకి స్నానం చేసి డ్రెస్ వేసుకుంటే రెడీ అవ్వడం అయిపోతుంది. కానీ అమ్మాయిలు అట్లా కాదు కదా. చూడండి అమ్మాయిలకి ఇక్కడే పెద్ద టాస్క్. మరి ఇక్కడ జుట్లు వేయడం, రెడీ చేయడం, బొట్లు పెట్టడం. ఈరోజు ఫ్రైడే కాబట్టి కుంకుమ బొట్టు కూడా కంపల్సరీ ఉంటుంది వాళ్ళకి. అవి రెడీ చేయడం మళ్ళీ పెద్ద టాస్క్, డబల్ టాస్క్ అనమాట. అందుకని నేను ఇది మళ్ళీ వీడియో పార్ట్ 2గా అప్లోడ్ చేసి పెట్టినా. ఈ వీడియో చేయడానికి అండ్ ఇదంతా రావడానికి ఇంత టైం తీసుకుంటుంది చూడండి. రోజు అట్లా చేసి ఇది ఇప్పుడు ఇక నేను నిమ్మలం ఇక ఉంటుంది 15-20 మినిట్స్ నాకు టైం ఉంటుంది వాళ్ళు రెడీ అవ్వడానికి. చూడి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక బాయ్ అని చెప్తున్నా. ఇక బాయ్. ఆడపిల్లల ప్రతి తల్లి ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఇవే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.